పోలీస్ డిపార్ట్మెంట్లో ఆయన స్ట్రిక్ట్ ఆఫీసర్. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతికి పాల్పడిన నేతల్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన హిస్టరీ ఆయన సొంతం. సిబిఐ జేడీగా మంచి ప్రజాదరణ పొందడంతో ఐపీఎస్కు వీఆర్ఎస్ ప్రకటించి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఓసారి లోక్సభ, మరోసారి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి సైలెంట్ అయిపోయారు. ఇంతకీ ఎవరా నేత? ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఐపీఎస్ తరహాలోనే పాలిటిక్స్ కూడా వీఆర్ఎస్ ప్రకటిస్తారా లేక కొనసాగుతారా? లెట్స్ వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. వేవి లక్ష్మీనారాయణ అలియాస్ జేడి లక్ష్మీనారాయణ. తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ ను జైలుకు పంపడంతో బాగా పాపులర్ అయ్యారు. జేడి లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారిగా పనిచేస్తూ డిప్యూటేషన్ పై సిబిఐ జాయింట్ డైరెక్టర్ గా ఉమ్మడి రాష్ట్రంలో పనిచేశారు. జగన్ అక్రమాస్తుల కేసుల దర్యాప్తులో భాగంగా కీలక నేతల అరెస్టుతో బాగా పాపులర్ అయ్యారు. డిప్యూటేషన్ పూర్తయిన తర్వాత మహారాష్ట్రకు వెళ్లి కొంతకాలం పనిచేశారు. అనంతరం వీఆర్ఎస్ తీసుకుని పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఐఏఎస్ మాజీ అధికారి, లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణను ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చాడు జేడీ లక్ష్మీనారాయణ. జేపీ కూకట్పల్లి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. జయప్రకాష్ నారాయణ తరహాలోనే జేడీ కూడా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారని అప్పట్లోనే ప్రచారం జరిగింది. కానీ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జనసేనలో జాయిన్ అయి విశాఖ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ప్రత్యర్థులకు ముచ్చవట్లు పట్టించారు. మొత్తం 2,88,874 ఓట్లు సాధించి 3వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థి శ్రీభరత్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవానికి జేడీ లక్ష్మీనారాయణ తమ ఓట్లను గణనీయంగా చీల్చడంతోనే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని ఇప్పటికీ తెలుగు తమ్ముళ్లు గుర్తు చేస్తుంటారు. 2024 ఎన్నికల్లో కూటమి తరపున తెలుగుదేశం ఎంపీగా శ్రీభరత్ గెలిచారు. వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ ఓడిపోయారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత జేడీ లక్ష్మీనారాయణ జనసేనకు రాజీనామా చేశారు. ఆ తర్వాత విశాఖలోనే ఉంటూ తన జేడీ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటూ నేను విశాఖలోనే ఉంటున్నానని వైజాగ్ వాసులకు సంకేతాలు పంపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయటమే కాదు, న్యాయస్థానంలో కేసులు వేసి ప్రజలకు మరింత దగ్గరయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతారన్న ప్రచారం జరిగింది. కొన్ని పార్టీల నుంచి ఆఫర్స్ వచ్చాయట, కానీ తిరస్కరించారని టాక్. ఆ తర్వాత స్వయంగా జై భారత్ నేషనల్ పార్టీని రిజిస్టర్ చేశారు. పార్టీకి ఎన్నికల గుర్తుగా టార్చ్ లైట్ వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో జేడీ లక్ష్మీనారాయణ మళ్లీ విశాఖ ఎంపీగానే పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. ఏమైందో ఏమో కానీ విశాఖ నార్త్ నుంచి అసెంబ్లీ బరిలో దిగి ఓడిపోయారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత నుంచి సైలెంట్ అయ్యారు. ఎన్నో ఆశలతో రాజకీయాల్లో అడుగుపెట్టిన జేడీని ప్రజలు ఆదరించలేదు. దీంతో చట్టసభల్లో అడుగుపెట్టాలన్న కలలు కలలయ్యాయి. 2019, 2024లో ప్రజలు తిరస్కరించడంతో డీలా పడ్డారు. ప్రస్తుతం ఏ కార్యక్రమంలోనూ పాల్గొనటం లేదు. ఎక్కడున్నారో అని ఈయనకు ఓట్లేసిన జనం టార్చ్ లైట్ తో శోధిస్తున్నారు. జేడీ ఫ్యూచర్ పాలిటిక్స్ పై ప్రజలకు డౌట్స్ వస్తున్నాయి. రాజకీయాలకు గుడ్ బై చెప్తారనే టాక్ ఉంది. కానీ అనుచరులు మాత్రం దీన్ని కొట్టి పారేస్తున్నారు. తమ అధినేత ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదని అంటున్నారు. జేడీ క్లారిటీ ఇచ్చే వరకు ఇలాంటి ఊహాగానాలే వస్తుంటాయి. ఏం చేస్తారో చూడాలి మరి.